హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రజలకు శుభవార్త. రెజరెక్షన్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ గ్రేస్ రెవల్యూషన్ చర్చ్ ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు గత 23 సంవత్సరాలుగా జాతీయ అంతర్జాతీయంగా బహుబలముగా వాడబడుచు గత 9 సంవత్సరములుగా ప్రవచన మరియు స్వస్థత వరములతో ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని బోధించుచున్నారు. సమస్యల్లో ఉన్నారా? వేదనలో ఉన్నారా? ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నారా? దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నారా? మరణకరమైన రోగములతో బాధపడుతున్నారా? అయితే రండి, మీ ప్రతి సమస్యల నుండి విడుదల కొరకు ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. తద్వారా మీ సమస్యల నుండి విడుదల పొందుదురు. మా ఆదివారం ఆరాధనలు. మా ఉదయకాలపు ఆరాధన 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. రెండవ ఆరాధన 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు. స్థలం సప్తగిరి ఫంక్షన్ హాల్, SBI బ్యాంక్ పైన, మల్లికార్జున్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. మా సాయంకాలపు ఆరాధన సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. స్థలం శ్రీ సమీరా బిల్డింగ్, 4వ ఫ్లోర్, అపోలో హాస్పిటల్ వెనుక, సికింద్రాబాద్. మా శుక్రవారం ఉపవాస ఆరాధన ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. స్థలం తెలుగు కేథలిక్ భవన్, కెనరా బ్యాంక్ పక్కన, గౌతమ్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. లూకా సువార్త Gospel of Luke, 2వ అధ్యాయము 2nd chapter, 22 నుంచి 24, 25 ఎవరైనా చదవడానికి ప్రయత్నించండి. 26 కూడా. 22nd to 26. And when the days of our purification according to the law of Moses were fulfilled, they brought him to Jerusalem to present him to the Lord. As it is written in the law of the Lord, every male that opens the womb will be called holy to the Lord. And to offer a sacrifice according to that which is said in the law of the Lord, a pair of turtle doves, young pigeons have to be given. And behold, there was a man in Jerusalem whose name was Simeon, and this man was just and devout, waiting for the consolation of Israel. And the Holy Spirit was upon him. And it was revealed to him by the Holy Spirit that he would not see death before he had seen the Lord's Christ. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తాము శుద్ధీకరణ చేసుకున్న దినము గడనీయనప్పుడు ప్రతి తొలుచులు మగచులు ప్రభువుకు ప్రతిష్ఠింపబడేను అని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడి ఉందని ఆయన ప్రభు ప్రతిష్టమందు ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వయు జతైన 2 పావురములను బలిగా సమర్పించుటకు వారు ఆయనకు యెరూషలేము తీసుకొని పోయి, యెరూషలేము నందు సిమియోను ఒక మనుషుండను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడైండి, ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందుడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. చాలు, వినడానికి ప్రయత్నించండి. Now listen. ఈ యొక్క సిమియోన్ అట, Now this Simeon, ఈయన రైచియస్ పర్సన్ అట. he is a righteous man. ఇతడు నీతిమంతుడట. He is a devout man. అతడు దేవాలయంలోనికి వచ్చినప్పుడు When he came into the temple, అతడు ఆత్మవశుడై వచ్చిండట. he came with the Holy Spirit upon him. అతని మీద దేవుని యొక్క ఆత్మ ఉన్నదట. God's Spirit was upon him. అర్థమవుతుందండి మీకు? Are you understanding? మీరు దేవుని యొక్క ఆత్మ మీ మీద నిలిచి ఉన్నప్పుడు, When the Spirit of the Lord is upon you, మీరు ఏ ప్లేస్ లో అయినా ఆత్మవశులైతారు. you will be caught up in the Spirit. అంటే మీరు పరవశం నందుతారు. You'll have some special experience. అతడు ఆత్మవశుడై దేవాలయంలోనికి వచ్చిండట. He was with the Holy Spirit and came into the temple. ఇప్పుడు చూడండి, Now listen. ఆత్మవశులం అవటం అంటే When he being under the influence of the Holy Spirit, ఏదో గిరిగిరి తిరిగి కింద పడడు కాదు, కానీ it is not that simply rolling and falling. మనం అన్ని విషయాల్లో బ్లెస్ కావాలి, దీవింపబడాలి, ఆశీర్వదింపబడాలి, పైకి లేవాలి. We should be blessed in all things and we shall be raised up. అంటే మన యొక్క శరీరంలో అనారోగ్యాలు వెళ్ళిపోవాలి. That means the diseases from our body shall disappear. మనం ఫైనాన్షియల్ కూడా బ్లెస్ కావాలి. We shall be blessed financially. పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్య భాషల్లో మాట్లాడే స్థితిలోనికి రావాలి. We shall be filled with the Holy Spirit and speak in unknown tongues. ఎప్పుడు ఒక రబనే కాకుండా నెక్స్ట్ లెవెల్ కూడా వెళ్ళడానికి ప్రయత్నించాలి. Not only speaking the same language, you should go into the next level also. ఈ యొక్క సిమియోనుకు ఏమని బయలుపరచబడ్డదంటే, So God revealed to Simeon, యేసు ప్రభుని చూడనంత వరకు కూడా నువ్వు చనిపోవు అని బయలుపరచబడ్డది. so the Holy Spirit revealed to him that until he sees the Lord's Christ,
Christ, he will not die. దేవుడు ఎప్పుడు కూడా ఇట్లా మంచి విషయాలు బయలుపరుస్తాడు. God always reveals good things. అందుకే ఈ యొక్క సిమియోను దేవుని చూసి చెప్పిండు, ప్రభువా నాదా సత్య స్వరూపి నేను నీ ముఖాన్ని చూస్తున్నా అని. Oh, that's why Simeon, when he saw Jesus, he said, oh, I'm so rejoicing that I see your face. అయితే ఇదంతా మీరు గమనించడం ప్రయత్నించండి. Now listen to all this. సిమియోను గురించి ఏమని ఉందంటే, What is written about Simeon? జస్ట్ నీతిమంతుడు అతడు అంతే. He is just a devout man. ఆత్మవశుడు అయిపోయాడు. He came under the influence of the Holy Spirit. అంటే మనం దేవుని యొక్క రక్తంలో కడిగే నీతిమంతులం అయితే చాలు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాక. After we should be basically washed by the blood of Jesus and be filled with the Holy Spirit. మనం ఆత్మవశులం కావడానికి, For us to become under the influence of the Holy Spirit, గంతులేయాల్సిన అవసరం లేదు, you don't have to jump. లేకపోతే గందరగోళం పెట్టాల్సిన అవసరం లేదు, You don't have to confuse yourself. లేదా బొబ్బలు పెట్టాల్సిన అవసరం లేదు. You don't have to cry loud. సిమియోను సింపుల్ గా ఆత్మవశుడైండు, అంటే దేవుని ఆత్మ అతన్ని ఆవేశించింది, ఆత్మపూరుడైపోయాడు. He was full of the Holy Spirit. That's all. అంతే, That's all. సింపుల్. It was simple. మీరు కూడా అంతే. You also same. మీరు దేవుని యొక్క స్పిరిట్ చేత నింపబడ్డారంటే, If you are filled with the Holy Spirit, మీరు దేవుని యొక్క బిడ్డలారా ఆత్మ అభిషేకం మిమ్మల్ని దేవుని యొక్క బిడ్డలారా రగిలిస్తూనే ఉంటుంది. the Holy Spirit will keep inspiring you always. కనుక మనం ఇంట్లో కూడా ఇట్లా మాట్లాడొచ్చు, ఇంట్లో ఎక్కువసేపు భాషల్లో మాట్లాడొచ్చు. At home also you can keep speaking in unknown tongues. కనుక ప్రతిసారి మోకాల్లోంచి మనం ప్రేయర్ చేయాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటాను. I believe that we don't have to always go kneel down and then only pray, and after that we don't have to pray. అర్థమవుతుందా? Are you understand? ఎట్లయినా చేసుకోవచ్చు, ఫ్రీడమ్. It is freedom. We can pray as we are walking, talking. స్నానం చేసుకుంటూ కూడా నేను మాట్లాడుతూనే ఉంటాను. While taking bath also I speak tongues. దేవుడు ఎప్పుడు చెప్పలే నువ్వు స్నానం చేస్తే నువ్వు మాట్లాడొద్దు అని ఎప్పుడు అనలే. He never said you are taking bath so don't speak. నువ్వు కార్ డ్రైవ్ చేసుకుంటూ కూడా మాట్లాడొచ్చు. While driving the car also you can speak tongues. అంటే అది కీ, అది తాళపు చెయ్యి. That is the key. అర్థమవుతుందా? Are you understand? చలికాలము, ఇప్పుడు చలికాలమే కదా, Now it's winter season. చూడండి స్నానం చేసేటప్పుడు చలి పెడుతుంది, అన్ని తలుపులు వేసుకొని జాగ్రత్తగా గాలి లాక్కుంటుంటాం, ఎందుకంటే బాగా చలి పెడుతుంది కాబట్టి. Because it is cold, we shut ourselves and keep ourselves warm. కానీ రోజు అట్లనే చలితో స్నానం చేస్తే అంటే ఏమైపోద్ది? But every day if you take bath with cold water, అలవాటు అయిపోతుంది. you get used to it. నిన్నున్నంత గడగడ ఇయ్యాలి ఉండదు. The yesterday's shivering won't be there today. రోజు జాన్ స్నానం చేస్తా అంటే ఏమైంది, జాన్ చల్లీలతోటి అలవాటు అయిపోతుంది, మామూలు అయిపోయినాం అంతే. Oh, you also get used to that situation. రోజు దేవుని యొక్క శక్తి అన్య భాషలో మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా ఎప్పుడు స్పిరిట్లోనే ఉంటాం. Every day if you keep on speaking in tongues, you will be always moving in the spirit. అర్థమవుతుందా? Are you understanding? ఇక్కడ వినటానికి ప్రయత్నించండి. Now understand this. దేవుని యొక్క బిడ్డలారా, Dear children of God. అందుకే సిమియోను That's why Simeon, ఒక ప్రాఫెట్ అని లేదు, ఒక అపోస్టల్ అని లేదు, అదని లేదు, రెవరెండ్ అని లేదు, డాక్టర్ అని లేదు, ఏమీ లేదు. కానీ ఒక్కటే ఉంది, అతని మీద దేవుని యొక్క ఆత్మ అతని మీద ఉన్నది. Simeon was neither a reverend or a pastor or a prophet or anything. Nothing is written about him, nor an apostle. But it is only saying that he had the Holy Spirit upon him. దేవుడు బయలుపరచబడు అతనికి బయలుపరచడం ప్రారంభించాడు. God revealed himself to him also. అంటే రివీల్ చేయడానికి దేవుని యొక్క అనాయింటింగ్ ఉంటే చాలు. For God to reveal himself, all you need is anointing. ఇది సిమియోన్ గురించి లిటిల్ స్టోరీ. This is a little story about Simeon. అయితే అతడు బ్లెస్ అయ్యిండు, దేవుని చేత దీవింపబడ్డాడు. He was blessed by God. ఈ టైంలో అతని మీద అభిషేకం ఉంది. And there was anointing upon him. మరి మేరీ సంగతి ఏంది? What about Mary? ఎంతో మంది ఈ భూమి మీద స్త్రీలు కన్యకలు ఉన్నారు. There are a number of virgins on the earth. ఆమె గురించి కూడా కొంచెం చూడడానికి ప్రయత్నిద్దాం. Let us see about her also. నేను 100% మేరీని రెస్పెక్ట్ చేస్తా. I always respect Mary. ఎందుకోసం అంటే Because ఆమె జీసస్ ని దేవుని యొక్క బిడ్డలారా బర్త్ ఇచ్చింది కాబట్టి, she జన్మనిచ్చింది. gave birth to Jesus. బట్ దేవుని యొక్క బిడ్డలారా But ఇక్కడ గమనించడానికి ప్రయత్నించండి. you have to understand. అందుకే తల్లి అయిన మరియ కూడా That's why the mother Mary, 120 మెంబర్స్ లోనికి in that she was among the 120 members. దేవుని యొక్క స్పిరిట్ అభిషేకం కొరకు వెళ్ళింది. She went for the receiving the anointing of God. అసలు పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకున్నప్పుడే యేసు ప్రభువును కన్నది. When she was empowered by the Holy Spirit, she gave birth to the child. అంటే పరిశుద్ధాత్మ వల్లనే మీరందరూ మారుమనసు పొందిల్లు, నో డౌట్. See, you all have received salvation only by the Holy Spirit. మళ్ళా పరిశుద్ధాత్మ చేత నింపబడటానికి ఆమె యాక్ట్స్ 2nd chapter లోనికి వెళ్ళింది. Again, to receive the Holy Spirit infilling, she went into Acts 2nd chapter. అక్కడ దేవుని యొక్క శక్తి చేత నింపబడేది. 120 మందిలో ఈమె కూడా ఉన్నది తెలుసా మీకు? Do you know that she went there and she was one among the 120 people? అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, But what you have to understand is, పరిశుద్ధాత్మ వల్ల అందరం మారుమనసు పొందినా though all are convicted and come under the Holy Spirit conviction, మళ్ళా కంపల్సరీ పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడాలి.
But again, you have to have the experience of the infilling of the Holy Spirit. ఇది ఎట్లా అంటే మీకు నేను చెప్తా. This is how I'm going to say. ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూకి పిలిచారనుకో ఎవరన్నా, If at all anybody invites me for an interview, నేను వెళ్ళడానికి ముందే జెరాక్స్ అన్ని ఇచ్చేస్తున్నాయి. even before attending it, I'll give everything. జాబ్ వచ్చినప్పుడు ఒరిజినల్స్ ఇచ్చేస్తా. Once I get a job, again I'll give my Xerox. అర్థమవుతుంది, ముందే ఒరిజినల్స్ అడిగాడు. Nobody gives originals before only. ఇస్తాలా మీరు ఇస్తే అటేగా. ఇదొక ప్రొసీజర్, ఇదొక పద్ధతి. There is a procedure for it. అట్లనే ఆత్మ తాకినప్పుడు ముందు జెరాక్స్ వెళ్ళిపోతాయి మీ యాడికి. Oh, that means when the Spirit touches you, your Xerox is gone. మీరు ఎప్పుడైతే స్పిరిట్ చేత నింపబడ్డారో మీ ఒరిజినల్స్ వెళ్ళిపోతాయి గాడి నుంచి. Once you are filled with the Holy Spirit, you release your originals. It's చాలా like that. మంది జెరాక్స్ ఇచ్చే మిమ్మల్ని గందరగోళం చేస్తాను, కానీ వాళ్ళ ఒరిజినల్స్ ఇంకా దేవుని కాడికి పోలే, జాగ్రత్త. అందుకే మీకు ఒరిజినల్ చేత నింపబడ్డప్పుడే, మీరు స్పిరిట్ చేత నింపబడ్డప్పుడు, ఆత్మ చేత నింపబడ్డప్పుడు కంపల్సరీ అన్య భాషలనే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో వచ్చినాయి. వస్తేనే లెక్క కరెక్ట్, 1+1 2 అంతే. Only if you, just by being touched by the Holy Spirit doesn't mean anything, but only when your infilling of the Holy Spirit is there with the sign of speaking in unknown tongues, only then it means you have received the Holy Spirit. అయితే నింపబడడానికి తేడా ఏంటంటే, నింపబడకుండా ఒకడున్నా ఊకే రబ్బరున్నా రెండు ఒకటే నా దృష్టిలో. Not being filled with the Holy Spirit and simply speaking rabba also is same. కనుక లైఫ్ అనేది చాలా షార్ట్, కనుక దాన్ని స్వీట్గా మనమే మార్చుకోవాలి. Life is short, so convert it into sweet. అప్పుడు ఈ కోపాలు, ఈ అబద్ధాలు, ఈ గొడవలు, ఈ కొట్లాటలు, ఈ చికాకులు ఇవేమి ఉండయిగా. Then you won't have all these fights, troubles, where anger, all these things will go away. ఒక్క కనురెప్ప పాటలో మార్పు పొందుతాం. At the wink of an eye, you're... అంటే నేను ఎక్కడికి పట్టుకోపోతున్నా, మీరు అంతా ఒక సన్యాసుల్లాగా సాధువులాగా అయిపోవాలని చెప్తానా? I'm not saying that you all become saints and sages. లేదు, నేనేం చెప్తున్నా అంటే, What I'm saying is, ఫైనల్ టైంకి వస్తున్నాం కాబట్టి, because we are coming to the final ఆయన time, వచ్చే ముందు before he comes, ఇది ప్రాఫిటికల్ వర్డ్. this is the prophetic word. లైవ్ చూసే వారికి చెప్తున్నా, Those who are watching ఈ online, మాట రాసి పెట్టుకోండి. you write this word. ఇప్పుడు ఉన్నదానికి నేను చెప్తున్నా, 100 రెట్లు ఎక్కువ అయిపోతారు ప్రతి ఒక్కరు కూడా. Oh, I'm saying now you will become 100 times more. Not 10, not 30, not 60, 100-fold. Not 10, 20, 30, 60, but 100-fold. 100 రెట్లు ఎక్కువ అవుతావు. You'll increase to 100-fold. ఎంత ఎక్కువ అవుతారు అండి? How much? 100-fold. జీసస్ క్రైస్ట్ ఎప్పుడైతే పుట్టిండో, When Christ was born, ఆయనను చూడటానికి to see him, జ్ఞానులు వచ్చి, wise men came. ఆ నక్షత్ర సహాయంతో వచ్చి, By the help of the star, they came. బంగారాన్ని, బోలాన్ని, సాంబ్రాన్ని పట్టుకొని వచ్చారు. They brought gold, myrrh, and frankincense. అంటే వాళ్ళకు ఒక అవగాహన ఉన్నది. Because they had an understanding. ఏమని అవగాహన ఉందంటే, They had that అరే understanding. పుట్టినోడు ఐశ్వర్యవంతుడు, అందుకే మనము మంచి గిఫ్ట్స్ తోటి ఆయనని హానర్ చేయాలని పట్టుకొని వచ్చారు. They said the one who is born is a king, is a prosperous person, rich person. We have to bring great gifts. చాలా మంది ఏమని చెప్తారంటే, Many people say, యేసు ప్రభు పశువుల తొట్టులో పుట్టిండంటే ఎంత బీదోడు. నువ్వు కూడా బీదోడు, ఎవడదంటాడు? oh, people say Jesus was born in a manger. That seems very poor he was. అవన్నీ ఉట్టి మాటలు, ఇవన్నీ వీటితో ఏం పనులు కావు. With this nothing happens. అర్థమవుతుందా? అందుకే వాళ్ళు అక్కడ ఏం పట్టుకొని వచ్చారంటే, బంగారం, బోలాన్ని పట్టుకొని, సాంబ్రాన్ని పట్టుకొని వచ్చారు. They brought gold, myrrh, and frankincense. అంటే వీళ్ళు పావర్టీ మైండ్ సెట్ తోటి లేరు. They're not with a poverty mindset. వాళ్ళు ఆయన కనుకోగానే ఇంత పెద్ద విలువైన ఎందుకు పట్టుకొని వచ్చారంటే, వాళ్ళకి తెలుసు పుట్టినోడు పేదోడు కాదు, రాజుల రాజు అని తెలుసు. నీకు కూడా తెలియాలి, యేసుప్రభులు వచ్చినాక నువ్వు ఒక రాజు అని. What you should know is, as a wise man had a revelation that he is a king of kings and a very prosperous rich person, you also should know that as he is rich, so you are rich also. కనుక క్రిస్మస్ అంటే బట్టలు మంచిగా వేసుకోవద్దు, క్రిస్మస్ అంటే నెత్తి దూసుకోవద్దు, క్రిస్మస్ అంటే ఇట్లా ఏడ్చుకుంటూ ఉండాలి, క్రిస్మస్ అంటే ఒకలాంటి అవతారం బూడిద కట్టుకున్నాడు బతకాలి, ఇవన్నీ నేను చెప్పా. I don't want to teach Christmas means you have to wear ash clothes, not dressed properly, always sad, not celebrating, feeling sorry. మంచిగా చెప్పినావు మేడం. క్రిస్మస్ అంటేనే, Christmas itself means, అది దేవుడు పుట్టిండు. that means God is born. 25కి పుట్టిండా, 30కి పుట్టిండు, ఎప్పుడో పుట్టిండు, చేసుకోరాదు, ఏమైతే అని చెప్పు. We don't have confusion. బైబిల్ ఉన్నదా? బైబిల్ ఏడవడానికి బైబిల్ ఉన్నదా? కొత్త నిబంధన వచ్చినాక అంత సంతోషమే.
అరే లేదని నా చెయ్యండి అంటే ఎంత పరిగెత్తుకుంటా ఆరాట. ఇప్పుడు మీకు ఇంత బాధ అవుతుందిగా, అందరూ మోకాల నుంచి పాపాలు ఒప్పుకుంటూ ఏడదామంటే పోటీలు పడి మళ్ళా నేను మా ఇంటికి పరిగెత్తాలి, మళ్ళా కారు కూడా ఎక్కకుండా నడుచుకుంటారు. రెడీ, ఒకరి తర్వాత ఒకరు 1 2 3 స్టార్ట్ అనగా అదొక ఘోష. కానీ ఆ చిన్న స్మైల్ ఇవ్వడానికి యేసుప్రభు నీకోసం వచ్చింది తెలుసా నీకు? To put smile on your face, Jesus is born. నీ చిన్న స్మైల్ అనేది నీ ఆరోగ్యాన్ని 100% బాగు చేస్తుంది. That little smile can totally transform your health. నేను మా ఫ్రెండ్ డాక్టర్ని అడిగా, అసలు ఒక మనిషి నవ్వకుంటుంటే ఏమైపోద్ది అబ్బా అని అడిగిన. I asked if a man doesn't ఇమ్మీడియట్లీ ఆన్సర్ చెప్పిండు, నవ్వకుంటుంటే ఒక మనిషి యానిమల్ లాగా అవుతాడు అన్నాను నేను. వామ్మో. He said if at all the man doesn't smile, he'll become an animal. కనుక లైవ్ చూసేవారికి ఇక్కడ నా ప్రతి ఒక్కరు కూడా చెప్తాను, పరిశీలన బట్టి కాదు, దేవుళ్ళు ఉన్నాం కనుక సంతోషంగా ఉండు. అంజూరపు చెట్లు పూసినా పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించినా ఫలించకపోయినా, గొర్రెలు దొడ్డిలో ఉన్నా లేకపోయినా, యెహోవా ఏ అందు నువ్వు ఆనందించుట వల్ల నూతనమైన బలాన్ని పొంది పక్షిరాజు వలె రెక్కలు చాపి నీకు పైకి ఎగురుతావు. అద్భుతాలు ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఎందుకోసం అంటే దేవుడు నీ లోపల ఉన్నాడు కాబట్టి. Whether the figs are fruitful or whether the animals are in the barn or not, whatever it is, just rejoice in the Lord. The strength, the joy of the Lord is your strength. అర్థమవుతుందా మీకు? Are you understanding? దేవుని యొక్క బిడ్డలారా, Dear children of God, అది దేవుడు యొక్క అభిషేకం. that is the anointing of God. అదే anointing. That is anointing. అందుకే వాళ్ళు వచ్చి ఆ యొక్క anointing వాళ్ళ మీద కూడా రిలీజ్ అయింది. The anointing was released upon them also. అందుకే వాళ్ళు మంచి గిఫ్ట్స్ తోటి దేవుని హానర్ They చేశారు. came to God and honored him with good gifts. లాస్ట్ వర్డ్, ఫైనల్ వర్డ్, The final word is, విలువైనది ప్రాణం. what is precious is life. అయితే దేవుడు గమనించాడని ప్రయత్నించండి. But understand this వాళ్ళు one thing. విలువైన వాటిని దేవునికి ఇచ్చారు. They gave the most precious things. దేవుని యొక్క దూత ప్రత్యక్షమై ఏ రోజు వద్దకు వెళ్ళొద్దని వాళ్ళ ప్రాణాలను దేవుడు కాపాడాడు. అంటే ఈ విలువైన ప్రాణాలు కాపాడటానికి గల కారణం ఏంటంటే వాళ్ళు దేవుని యొక్క బిడ్డలారా హానర్ చేశారు. Because they honored God, God preserved their life, protect them from the Herod. అందుకే ఎనిమి చేతిలోంచి వాళ్ళు బయటకు వచ్చారు. They were delivered out of the enemy. నీ గివింగ్ అన్నది కూడా Your giving also. ఎనిమి చేతిలోంచి నేను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటా తెలుసా నీకు? Do you know that your giving protects you from the enemy? అందుకే మీకు నేను చెప్తున్న ఫైనల్ వర్డ్, ఆ వైరస్ మీకు రాదు. That's why I'm saying the final word, the virus will ఆ not touch బ్యాక్టీరియా you. మీకు రాదు. The bacteria won't touch you. ప్రేయర్ చేద్దాం ఈ టైంలో, ప్రేయర్ చేద్దాం. This is a time we shall pray. All of you మీ close your అద్భుతాల eyes. కోసం, మీ ప్రాస్పెరిటీ కోసం For your miracles and for your prosperity. బంగారం బోలం సాంబ్రాన్ని పట్టుకొని వచ్చాను. They brought gold, myrrh and మీకు incense. ఒక్క మాటలు చెప్తున్నా, చాలా జాగ్రత్త వినండి. All of you listen with one word I'm saying. క్రిస్మస్ అంటేనే Christmas itself means తన సొంత కుమారుని మన కొరకు ఇచ్చేసిండు. అంటే ఇచ్చేసిండు, గివింగ్ itself means giving. He gave his only begotten son. వెంటనే ఇంతమంది కుమార్తెలను రిసీవ్ చేసుకున్నాడు. By this he has received so many sons and daughters. అంటే క్రిస్మస్ టైంలో గివింగ్ ఉంటుంది, దేవుడు మూమెంట్ అయి రిసీవింగ్ ఉంటుంది. అర్థమవుతుందా? When there is this giving, there is అందుకే receiving. ఒక్క కుమారుని ఇచ్చాడు. That's why he gave his one son. మీకు ఒక సంగతి చెప్పాలా? Do you something? కొత్త నిబంధనలో ఒక్క నక్షత్రం పుట్టింది. In the New Testament only one star was born. ఒక్క స్టార్ One star. మనుషుల జీవితాన్ని మార్చేసింది. It transformed their lives. కానీ మీకు ఒక అద్భుతకరమని చెప్తున్నా, One good word I'm saying. పాత నిబంధనలో In the Old Testament, అబ్రామ్ అనేక స్టార్స్ చూసేసిండు. Abraham saw many stars. అర్థమవుతుందా మీకు? Are you understanding? కొత్త చెప్తున్నా, I'm saying you. అబ్రామ్ అనేక స్టార్స్ చూసిండు. Abraham saw many stars. కొత్త నిబంధనలో జ్ఞానులు ఒకే స్టార్ చూసిండు. But the wise men saw only one star. ఈ ఒక్క స్టారు This one star, రాజును లేపితే when he could raise up kings, అబ్రహాము కాలంలో in Abraham's time, అన్ని స్టార్స్ అంతా కూడా ఓన్లీ దేవుని నుంచి వచ్చిన కింగ్సే. all the stars that Abraham saw are all the kings. వాళ్ళంతా రాజులే. They're all kings. దేవుని కనెక్ట్ చేసి చెప్తే If you connect to God, న్యూ టెస్టిమెంట్ లో వచ్చిన ఒక్క కింగ్ in one king in New Testament, ఓల్డ్ టెస్టిమెంట్ లో ఇన్ని స్టార్స్ ని, ఇంతమంది కింగులను లేపడానికి ఒక్క స్టార్ పుట్టింది. to raise all the stars that Abraham saw, one star was born in New Testament. ఆ స్టార్ పేరే సన్ ఆఫ్ గాడ్, జీసస్ క్రైస్ట్. That star itself is Son of God and is Jesus Christ. అదే తేజో నక్షత్రము. That is only the twinkling star. అర్థమవుతుందా? Are you understanding? బ్రైట్ మార్నింగ్ స్టార్. That's ఓకే, a bright morning star. అర్థమవుతుందా? కనుక మనం ఆ యొక్క జీసస్ క్రైస్ట్ యొక్క కమ్యూనియన్ తీసుకున్నప్పుడల్లా As whenever we take communion, మిరకల్స్ మేనిఫెస్ట్ అవుతాయి. miracles will manifest. అర్థమవుతుందా? Are you understanding? ఇప్పుడు నేను కమ్యూనియన్ అయిపోతున్నా, చాలా జాగ్రత్త వినండి. ఇది
As we are taking part in communion, I'm ఒకసారి saying, ఒక నల్ల జాతికి సంబంధించిన ఒక వ్యక్తి one person from this black community, అస్సలు ఆయనని ఈ తెల్లవాళ్ళు లోపలికి రానియట్లేదు చర్చిలోనికి. the white man was not allowing him to come enter inside. అయితే ఈ నల్ల జాతి వాడు కూర్చొని అక్కడ ఏడుస్తున్నాడు. This black man was crying. ఒక ఆయన ప్రక్కకు ప్రత్యక్షమై అడిగాడు, One man met and said, ఎందుకు కుమారుడా ఎందుకు ఏడుస్తున్నావు అని. why are you crying? అంటే ప్రభు ఆయన అన్నాడు, నన్ను వాళ్ళు అసలు గుడిలోకి రానియట్లే, ఎందుకంటే నేను నల్ల జాతి వాడిని, వాళ్ళు తెల్లవాళ్ళు కాబట్టి అని చెప్పాడు. He said they are not allowing me to enter into the church because I am ఆయనకు from black community. అస్సలు ఎవరో వచ్చింది చూపెట్టాడు, విశ్వరూపం అంటే దేవుడే, యేసు ప్రభు. Jesus himself came. అప్పుడు దేవుడు చెప్పాడు ఏమనంటే, నేనే చాలా సంవత్సరాల నుంచి ట్రై చేస్తాను నా చర్చిలోకి పోదామని, నన్నే రానిత్తలే, ఇక నిన్నేం రానిస్తాను, నువ్వు పోకపోతే ఏం ఫీల్ కాకలే అన్నాడు. He said, I am only trying to enter the church since very long and they didn't allow me to enter, and don't bother if you don't enter మీరు also. నన్ను నమ్మండి, నువ్వు నన్ను ఫాల్సే అనుకో, రాంగ్ అనుకో, నిజమే అనుకో, ఉన్నది నువ్వు ఏదనుకున్నా నాదైతే పెద్ద ఉరిగిపోయేది ఏం లేదు. ఒక్కటి మాత్రం నేను చెప్తున్నా, One thing I am saying, చాలా చోట్ల ఇట్లనే, many places it's the same. చాలా చోట్ల ఇట్లనే. Many places it's the same. అర్థమవుతుందా? Understand? నువ్వు నన్ను నమ్మినవు, Because you believed, నీకో నీ తల వెంట్రుకలు ఒక వెంట్రుక కూడా నేను హాని చేయ, నిన్ను అవతల ఒట్టుకు తీసుకుపోయే మనిషిని నేను. I'm the one who will take you to the other shore and పక్కా గ్యారంటీ, guarantee 100% నిన్ను అవతల ఒట్టుకు చేస్తా. I will take నీ you to the other నీ shore. తల మీద వెంట్రుకలు ఒక వెంట్రుక కూడా నేను హాని చేయ. Not one single నువ్వు strand నా of గురించి ఒక hair. తప్పుడు అవగాహన ఉన్నావు అంటే అది నీ పొరపాటు తప్ప నా పొరపాటు కాదు. It is not my mistake, your mistake only. అయితే ఇక మొత్తం నా జుట్టు అంతా ఇట్లా వెతికి చూస్తే నాలో కూడా ఉంటాయి లోపాలు, నేను దేవుని కాదు, అది గుర్తుపెట్టుకోండి. నీది డ్యూటీ అది కూడా కాదు. ఓకే, కనుక గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాను. Now listen. ఇది పరిపూర్ణతనిస్తుంది, This will give us completeness. మిరకల్స్ క్రియేట్ చేస్తుంది. It will create miracles. దీంతో పాటు గివింగ్ కలిసినప్పుడు మెల్కిసెదకు అబ్రహాం దగ్గర మిరకల్స్ మేనిఫెస్ట్ అవుతాయి. But if you connect it with giving, like Melchizedek, great miracles will take place. మేడం, నేను నా వైఫ్ ప్రేయర్ చేస్తున్నా, మంచిగా వినండి. As we are praying for you, చర్చిలో లైవ్ చూస్తే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా, I'm challenging to everyone in the church. ఇది నాకు కానీ మీకు కానీ మీరందరికీ నేను చెప్తున్నా, ఇది రాసి పెట్టుకోండి. I'm telling to each and everyone. 100 రెట్లు మీరు ముందుకు పోయే టైంలోనికి వచ్చిండ్రు. You have come to the point where you're going to progress forward. 100 రెట్లు ముందుకు పోయే టైం. 100-fold you're going నాట్ forward. 30, You sow. నాట్ 60, Not 60, not 30. 100 It's 100-fold. అంటారా? Say 100-fold. 0 కాదు, ఇప్పుడు పక్కకు వచ్చి 1 పడ్డది. Oh, it is not 0, it is 1 beside it. ఇక ఎన్ని జీరోలు పెడితే అంత వాల్యూ పెరుగుతుంది. As పెట్టండి, you keep zeros, you will. చెప్పుకోండి గట్టిగా, 100-fold. 100-fold. లైవ్ సార్ కూడా చెప్పుకోండి, 100-fold. I'm progressing 100-fold. అందుకే డాక్టర్ సార్ నేను మంచిగా అయిపోతాను అంటే ఏమంటారు అంటే, ఊరికే సతాయిస్తే ఏందే ఊకే 100% బాగా అవుతావు పో అంటాడు. అంటే ఏందంటే ఇక తిరుగులేదురా బాబు, ఇక బాగా అయిపోతావు పో అన్నట్టు. అట్లే మీకు కూడా చెప్తానా, 100% ఇక తిరుగులేదు నీకు, అంతే ఇక. No turning back, it's 100-fold forward. దేవుని యొక్క ప్రాఫిట్ నోట్లో ప్రాస్పరిటీ ఉంటుంది. అందుకే దయ్యం నమ్మనీయాడు. మీకు నేను చెప్తున్నా, ఫైనల్ వర్డ్ నమ్మకం, 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 నమ్మకం నీ జీవితాన్ని మార్చి పడేస్తుంది అంతే. Faith itself will transform. నమ్మాలి, 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 నమ్మాలి. You have to just believe, 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 believe. అందుకే చిన్న బేబీని చూడు, 100 సార్లు తల్లి కొట్టినా మళ్ళీ ఉరుకుతూనే ఉంటుంది, మళ్ళీ ఉరుకుతూనే ఉంటుంది. ఇంకా మీకు అర్థమయ్యే భాష చెప్తా, కోడి చూడండి, పొదిగే గుట్లు ఇప్పుడు కాదులే, ఇప్పుడు అన్నీ వేరే, ఇవన్నీ వేరు కదా కోళ్ళు, అవి వేరే. అవి పొదుగుతా అంటే అది పొదిగే టైంలో దాన్ని తీసుకుపోతే మళ్ళీ అక్కడ కూర్చుంటుంది, మళ్ళీ తీసుకుపోతే మళ్ళీ దాని మీద, దాని పని 21 రోజు దాకా అదే. నువ్వు కూడా పొదిగే టైం వచ్చింది, బయటకు వచ్చేస్తుంది బేబీ. The baby is going to come out. తండ్రి నీకు స్తోత్రాలు. Father God, we thank you. ప్రభువా నీ యొక్క నామాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. Lord, we thank and praise you for your name. తండ్రి నువ్వు వచ్చినప్పుడు సృష్టి మిగుల సంతోషపడింది. Lord, when you came, the creation rejoiced, Lord. ఏంజెల్స్ సంతోషపడ్డారు, The angels rejoiced, Lord. జ్ఞానులు సంతోషపడ్డారు, The wise men rejoiced, గొర్రెల Lord. కాపరులు సంతోషపడ్డారు. The shepherds rejoiced, Lord. తండ్రి పర్టికులర్ గా నువ్వు మా కోసం సంతోషాన్ని ఇవ్వడానికి నువ్వు భూమి మీదకి వచ్చావు. Lord, you came especially to give us joy
joy. ప్రతి ఒక్కరి లైఫ్ లోనికి దేవుని యొక్క జాయ్ఫుల్ అనాయింటింగ్ రిలీజ్ చేస్తున్నా. I release joyful anointing into every one of them. ప్రతి ఒక్కరు దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకించబడేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. Lord, I declare that everyone shall be నువ్వు anointed by the Spirit of ఐశ్వర్యవంతుడని God. బైబిల్ సెలవిస్తుంది. You are a prosperous person, the Bible says. ఈ దినాన దేవుని యొక్క ఫైనాన్షియల్ అవుట్ పోరింగ్ ప్రతి ఒక్కరిని తాకేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. Right now I pray that God's outpouring on finances shall be today and it shall touch your life. ప్రతి ఒక్కరి లైఫ్ సంతోషంతో మార్చబడేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. I declare that every life be changed and transformed. ప్రతి ఒక్కరి గాదెలు నింపబడేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. I declare that every barn be filled. ప్రతి ఒక్కరి కొరకు ఆకాశం తెరవబడేటట్లు I ఆజ్ఞాపిస్తున్నా. declare the heavens open. సమృద్ధి అయిన ఆశీర్వాదాలను విడుదల చేస్తున్నా. I declare a bountiful blessing. కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళని యేసు నామములో బ్లెస్ చేస్తున్నా. I bless everyone who is doing business. చేతుల కష్టార్జితం యేసు నామములో దీవించబడును గాక. Let their work of hands be blessed. తండ్రి వీళ్ళ శరీరంలో ప్రతి ఒక్క అనారోగ్యం ఇప్పుడే శపించబడును గాక. Let every disease be cursed. ప్రతి ఒక్క స్వస్థతను ఇప్పుడే రిలీజ్ చేస్తున్నా. I release healing upon them. ప్రతి ఒక్క కాడి ఇప్పుడే విరగొడుతున్నా. I break every yoke of తండ్రి the నీ యొక్క enemy. న్యూ క్రియేషన్ ని రిలీజ్ చేయమని ప్రార్థిస్తున్నా. Lord, I ask you to release your new creation. ప్రతి ఒక్కరు ఈ దినాన గొప్పగా దీవించబడాలి ప్రభువా. Lord, today everyone shall be blessed greatly. ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నా. I declare everybody shall be ప్రతి blessed. ఒక్క బీపీ షుగర్ థైరాయిడ్ యేసు నామములో శపించబడును గాక. Lord, every hypertension, diabetes be cursed. ప్రతి ఒక్క రుగ్మత ఇప్పుడే బంధింపబడును గాక. Every weakness be bound. ప్రతి ఒక్కరి శరీరంలో దేవుని యొక్క క్రియేటివిటీ రిలీజ్ చేస్తున్నా. I release creativity into every body. నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అని సెలవిచ్చినావు. Lord, you declared, I am the Lord that healeth thee. యేసు నామములో దేవుని యొక్క స్వస్థత ఇప్పుడే ప్రజలను ఆజ్ఞాపిస్తున్నా. Lord, I declare your healing upon people. ఇప్పుడే వీళ్ళు స్వస్థత పొందుకుంటున్నారు. Lord, right now they are receiving your healing. ఇప్పుడే వీళ్ళు తమ యొక్క ఆరోగ్యాన్ని పొందుకుంటున్నారు. They are receiving their health. యేసు నామములో దేవుని యొక్క అభిషేకం ఇప్పుడే రిలీజ్ చేస్తున్నా. Right now I release God's anointing upon them. తండ్రి ఈ దినము శుభదినము కనుక Because today is the great day. ప్రతి ఒక్కరి లైఫ్ లో గ్రేట్ థింగ్స్ ని రిలీజ్ చేయమని నీకు స్తోత్రాలు చెల్లిస్తూ Lord, I declare that you shall release great things upon them. లైవ్ చూసే వాళ్ళని కూడా బ్లెస్ చేస్తున్నా. I bless those who are watching తండ్రి online. వీళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నా ఇప్పుడే దేవుని యొక్క పవర్ఫుల్ అనాయింటింగ్ రిలీజ్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. From wherever they are watching, powerful anointing be released upon them. వీళ్ళందరినీ నీ నామములో బ్లెస్ చేస్తున్నా. I bless everyone here, O Lord. యేసు నామములో వీరికి అన్నిటిని రిలీజ్ చేస్తున్నా. I release everything for them, O Lord. ప్రభువా నీ నామములో ప్రతి ఒక్కటి వీళ్ళకి రిలీజ్ చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ Thank you, Lord. In your name, you are releasing everything. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. In Jesus' mighty name. ఆమేన్.